నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పాటుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ మాస్టర్, మనీ పవర్ మాస్టర్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. సూపర్ కోట రమాదేవి గారు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు కనీసం ఒక చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా ఎవరు తగ్గట్టు కారు కావాలని అయితే అందరూ అనుకుంటున్నారు. కారులో షికారు వెళ్తాను పాడేసుకుంటారేమో. కార్ అనేది ఒకప్పుడు లగ్జరీ వెహికల్, కానీ ఇప్పుడు నెసెసరీ. కోవిడ్ వచ్చిన తర్వాత మనకు అవసరం, అందరికి అవసరం. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు. ఇంకా కొనలేని వాళ్ళు ఆల్రెడీ కొని ఇంకొక వాళ్ళ డ్రీమ్ కార్ ఏదైనా ఉంటే, అంటే మనకి నచ్చిన మన డ్రీమ్ కార్ కొనుక్కోవాలంటే ఏదైనా టెక్నిక్ చెప్తారా? కానీ నాకు ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది ఏంటంటే, నాకు కూడా ఇప్పుడు నాకు కారు ఉంది, ఇప్పుడు అన్ని నాకు స్వంత ఇల్లు లేనప్పుడే ఇల్లు అనిపించలేదు. ఏమనిపించింది అంటే కారే. అవునా? అంటే ఎక్కడన్నా మనం వెళ్ళాలంటే పబ్లిక్, ఇప్పుడు నేను న్యూమరాలజిస్ట్, నేను ఆటోలో ఎక్కడైనా వెళ్తే ఈయన ఇంత మాటలు చెప్తాడు, ఈయనకు కారే లేదు. ఒకవేళ సెకండ్ హ్యాండ్ కార్లో వెళ్ళాను అనుకోండి, మామూలుగా ఈయన ఇంత మాటలు చెప్తాడు, ఈయనకు సెకండ్ హ్యాండ్ కార్ ఉంది, మారుతి 18. అంటే మీరు చూడండి, ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే, అరే అన్నగారు వచ్చారా అనగానే ఆయన ఆడీలోనో బెంజుల్లో రోల్స్ రాయ్ కారు BMW అయితే వీళ్ళందరూ పరిగెడతారు. అవును, అన్నగారు వచ్చారా అంటే, ఏ కార్లో వచ్చాడు మారితే ఏరా అంతేరా ఇటు దాకా వస్తాడు, అక్కడ దాకా వచ్చాడు అంటే అసలు ఇప్పుడు మామూలుగా లేదు. ఇప్పుడు ఇప్పుడు కారు కొన్న తర్వాత ఆ మెయింటెనెన్స్, ఆ లెవెల్, కార్ అనేది ఒక స్టేటస్ సింబల్. ఆ కారులో కూడా నువ్వు 15 లక్షల కారు కొన్నావా, 30 లక్షల కారు కొన్నావా, 50 లక్షల కారు కొన్నావా, ఇది నీకోసం కాదు, స్టేటస్, జనాలు విలువ. సో అందుకోసమే ఏం లేదండి కార్ విషయంలో మాత్రం. ఇప్పుడు నేను 15 లక్షల కారు కొన్నా కదా, ఇప్పుడు నా ఆలోచన మళ్ళీ ఉంటుంది, అరే BMW కారు కొనాలి అని. ఇప్పుడు చూడండి, మనిషి ఆశాజీవి. అసలే కారు లేనప్పుడు ఏదో చిన్న సెకండ్ హ్యాండ్, ఈ సెకండ్ హ్యాండ్ కారు అనే మైండ్ సెట్ ను బ్యాన్ చేయండి. ఫస్ట్ పాయింట్, మీకు కారు కావాలి. ఎప్పుడైనా ఫస్ట్ హ్యాండ్ కార్ కోసమే ఆలోచించాలి. బుర్రల ఏది ఆలోచిస్తారో అదే జరుగుతుంది. కింద కామెంట్ చేయండి, నేను సెకండ్ హ్యాండ్ కార్ని నేను ఆడగాను, నేను అటు వైపే చూడను. అలాగే మీకు ఎలాంటి కారు కావాలో కూడా కామెంట్. దాన్ని బట్టి మీ జీవితంలో క్లారిటీ ఉండాలి. మళ్ళీ కలర్స్ కూడా నేను ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను యాజ్ ఏ న్యూమరాలజిస్ట్ కదా, ఇంకో ప్రికాషన్ కూడా చెప్తున్నాను. కలర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రెడ్ అండ్ బ్లాక్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇవి చాలా ఇబ్బంది, అవి ప్రమాదకరము, అవి యాక్సిడెంట్ జరుగుతాయి. సో అవద్దు. వైట్, వైట్ శుక్రుంది, ఆ కారు కొనడానికి నీ లెవెలే వైట్ కొలవేరే పాట వచ్చింది అట్లా అవుతుంది అనమాట. సో అట్లా వైట్ అనేది చాలా శుక్రుని నంబరు, అది బాగా కలిసి వస్తుంది. నేను కూడా వైట్ కలరే కొన్నా. సో అదొకటైందా. తర్వాత ఆ కారు కొంటున్న ఆ మోడల్ ఏంటిది, సన్ రూఫ్ కావన్నా, 6 ఎయిర్ బ్యాగ్స్ కావన్నా, తర్వాత బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అంతా నువ్వు విజువలైజేషన్ పోవాలి. ఇట్లా మొత్తం కళ్ళ ముందర కనిపిస్తుండాలి. ఇప్పుడు నా ముందట మీరు లేదు, నాకు కారే కనిపిస్తుంది, BMW అలా ఆ ఫీల్ కావాలి. తర్వాత ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నా కదా, లేదు BMW కారులో నేను ఇట్లా కూర్చొని వావ్ ఇలా వెళ్తున్నాం, తిరుపతికి వెళ్తున్నాం, అలా మీరు మా BMW కార్లో ఎందుకున్నారు, మీరు ఆడి కార్లో వెళ్తున్నారు. మీరు చూసారా ఎలా ఉంది ఇమాజినేషన్? ఎందుకంటే మీకో కారు ఉండాలి కదా, మళ్ళీ మా కారులో ఎందుకు మీరు ఆడి నాది BMW. ఎందుకంటే మీరు BMW ఎందుకని అంటే అడగట్లేదు అంటే మీరు ఆడే అంటే నాది ఇంకా ఆ రేంజ్ ఉంటుందనా? కాదు BMW అయినా ఆడి ఇంకా కొంచెం పెద్దగానే ఉంటుంది, దాని కాస్ట్ కూడా. నేను BMW అన్నాను, మీరు ఆడి కార్ అని అంటున్నాను. ఎందుకు చెప్పండి. ఎందుకంటే BMW కదా, B అంటే బాబా పాండము, W అంటే విభువేను, M అంటే మోక్ష. అందుకోసం BMW అంటే నాకు ఇష్టం. అట్లా మా ముగ్గురు పేర్లు ఉన్నాయి కదా. మరి ఆడి కారు మీకు ఎందుకు ఇచ్చాను? నాకు ఆడి లేదుగా. ఆడిలో ఏని ఎందుకు పెట్టినా అంటే, మీరు 1 నెంబర్ కొట్టారు కదా, మీకు ఆడి కార్ అన్న అట్లా ఫీల్ కావాలి. ఆడి కార్ కూడా పవర్ఫుల్ గా ఉంటది. ఇవన్నీ చాలా హై రేంజ్ కార్లు, ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్నారు. సో అలా డ్రీమ్ ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు అవి అనడం కాదు, ఫస్ట్ మీరు షోరూమ్ లోకి వెళ్ళాలి.
ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తా. మీరు కారుకున్నది కారు ఎలా కొన్నా నేను, ఓకే. నాకు కారు అనేది బాగా పిచ్చి. నేను కూడా సొసైటీలో కార్లో పోవాలి, ఇట్లా పోవాలి అని బాగా పిచ్చి. ఎప్పటి నుంచి తెలుసా, 2007లో నేను మా పెళ్ళి అయిన తర్వాత. కానీ అప్పుడు నాకున్న స్తోమత, నేను ఫ్రీ క్లాసులు చేస్తున్నాను కదా, నాకు లక్షల డబ్బులు లేవు కదా. మా తాతగారు ఎప్పుడో పోస్ట్ ఆఫీస్ లో ఒక 5,000 వేస్తే అది ఒక 40,000 50,000 అయింది. అప్పుడు నేను అనుకున్నానంటే, అప్పుడు నాకు ఇంత మెచ్యూర్డ్ నాలెడ్జ్ లేదు, సెకండ్ హ్యాండ్ కోరుకోవద్దు ఇవన్నీ ఏం లేదు. సమాజంలో మనం ముందుకెళ్ళాలి, హెల్ప్ చేయాలి, ఇదే ఉండే. కానీ ఎప్పుడైతే న్యూమరాలజీ మనీ పవర్లోకి వచ్చానో నేను, అంత మైండ్ సెట్ చేంజ్ అయింది. అప్పుడు మా తాతగారు ఎప్పుడైతే చిన్నప్పుడు వేసారో 5,000, అది 50,000 అయింది. ఆ 50,000కు ఒక 10,000-70,000 వేసేసి నేను మహబూబ్నగర్లో ఉన్న రమేష్ సార్ డాక్టర్ ఐ స్పెషలిస్ట్ కారు కొనుక్కున్నాను నేను. అది 5,200 కార్ నంబర్. నాకు అవన్నీ తెలియదు, సున్నాలు ఉంటే ఏంటది, మారుతి 800 కార్ తీసుకున్నాను. అప్పుడే అది కూడా మే 22వ తారీఖు 2009. చూసాను, డేట్తో సహా చెప్తున్నాను. అప్పుడు నాకు కార్లు ఎప్పుడు తీసుకోవాలి, ఏ నంబర్ తీసుకోవాలి, కానీ వైట్ కార్ అది కూడా. అప్పుడు తీసుకున్నాం కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం నేను. నాకు డ్రైవింగ్ కూడా మెల్లగా నేర్చుకున్నా, అదే అయిపోయింది. అప్పుడు ఆ కార్లోనే మా శ్రీమతిని రెండోసారి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా బాబు పుట్టడానికి ఆ కార్లో మెల్లిగా నేను తీసుకెళ్ళా. ఆ కార్లోనే మా బాబు తీసుకెళ్తే డెలివరీ తీసుకుని రావడం జరిగింది. అది మారుతి 800, అది సెకండ్ హ్యాండ్ కార్. నా కార్ డ్రీమ్ అయిపోయింది కదా అప్పటికి. కానీ దాంతో బాగా తిరిగాము, అంత అయిపోయింది, బాగా రిపేర్లు అయినది. దాని వాల్యూ దానిదే కదా, అది సెకండ్ హ్యాండ్ కార్ కదా. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ హ్యాండ్ కార్ కొన్నా, అది ఖరాబ్ అయిపోతే. అది కూడా ఖరాబ్ అయితే మళ్ళీ సెప్టెంబర్ 2016లో కొన్నాను నేను, సెప్టెంబర్ 1. అది కూడా ఖరాబ్ అయిపోయింది. అప్పుడు నాకు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనం సెకండ్ హ్యాండ్ కార్ల గురించి ఆలోచించకూడదు అని తెలిసింది. అప్పటి నుంచి ఫస్ట్ హ్యాండ్ గురించి ఆలోచిస్తున్నా. ఎప్పుడు 2016 నుంచి. అప్పుడు నేను ఏం రాశానంటే 2016 ఇక్కడ డ్రీమ్ కార్ 2016 11 నవంబర్ 1వ తారీఖు రాసుకున్నా. ఇక్కడ 2016 నవంబర్ 1వ తారీఖు రాసుకున్నా. అప్పటికే నాకు 2 కార్లు ఉన్నాయి, అయిపోయి ఒక కారు సెకండ్ హ్యాండ్ ఉంది, అది పోయింది, ఇంకోటి ఉంది దాని కదా. ఇలా మై డ్రీమ్ హోమ్ గురించి నాకు తర్వాత చెప్తా, ఇప్పుడు డ్రీమ్ కార్ గురించి చెప్తున్నా. ఇది చాలా చినిగిపోయింది, ఇది నాకు బీరో, అంటే మాకు పెద్ద డబ్బులు లేవు, కోటీశ్వరుడు కాదు. నేను అప్పుడు లేనప్పుడే ఈ డ్రీమ్ కార్ గురించి ఆలోచించా. దీని కింద ఆడి కారే ఉంది, ఇది ఆడి కారే ఉంది. మాకు గురువులు డాక్టర్ స్నేహదేశే వాళ్ళు చెప్పిన చాట్ ఇది, ఎట్లనే పెట్టుకున్నా మీకోసం, మీ అందరికి చెప్పాలని. నేను ఎలా ఆలోచించా, ఎలా అయింది, ఇది ట్రూ సబ్జెక్ట్ అన్నమాట, ఎవరో చెప్తే కాదు ఇది. ఈ విధంగా నేను జర్నీ చేసిన తర్వాత రోజు లేవగానే నా బీరువాకి ఎదురుగా లేవగానే కనిపించింది, వావ్ నా కారు వచ్చేసింది, నేను ఇలా నేను ప్రతిరోజు అన్నాను 2016 నుంచి. కానీ నాకు కారు రాలేదే, నాకు కారు రాలేదు. 2016 దాకా అన్నా, 2017 అన్నా, 2018 అన్నా, 2019 అన్నా, 2020 కూడా అన్నా, రాలేదు. రోజు చూస్తున్నా, రాలేదు. 2021 కూడా, 2022 కూడా. 2022 ఆగస్టు 24వ తారీఖు ఈ టైటిల్ వేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. ఏమని తెలుసా, కార్లను చాక్లెట్ లాగా కొనాలా, బిల్డింగ్లను బిస్కెట్ లాగా కొనాలని ఎప్పుడైతే మైండ్ లో వచ్చిందో అప్పుడు నేను కొనగలిగినా. ఇంత విజువల్ ఇవన్నీ చేయాలా, ఇది వేసుకోవాలి. కానీ ఇవన్నీ చేసినా కానీ నేను షోరూమ్లోకి వెళ్ళి ఆ కార్లను టెస్ట్ డ్రైవ్ చేయలే. ఎప్పుడైతే 1 year 2021 నుంచి నాకు డబ్బులు రావడం మొదలు పెట్టినానో అప్పటి నుంచి 10 షోరూంలో పోవాలి. సండే ఈ కార్ ఏంది, ఆ కార్ ఏంది, అలా కూర్చోవాలి. మా మేడం నేను డ్రైవింగ్ వెరీ గుడ్, మనదే. యు ఫీల్ వాట్ ఎవర్ యువర్ ఫీల్, అది నీకు అయిపోతుంది. మీరు ఎప్పుడైతే అది అనుభవిస్తారో అదే జరుగుతుంది. మన వాళ్ళందరూ ఇట్లా ఇవన్నీ చార్ట్లు పెట్టుకుంటారు, ఇది పెట్టుకుంటారు, అది అన్ని చేస్తారు, కానీ కారు రాదు. సో ఇది మైనస్. అంటే ఇది చేస్తూ కూడా మనం ఫీల్ కావాలి, ఇవన్నీ చెయ్యాలా. నీ కారు ఏ మోడల్, ఏ కలరు, ఎంత బడ్జెట్, ఏ డేట్లో రావాలి, ఎప్పుడు రావాలి, అన్ని విజువలైజేషన్ చెయ్యండి. అనండి, వినండి, కనండి, అనుభవించండి, అదే ఫార్ములా. అనండి, చెప్పండి, అనండి, వినండి, కనండి, అనుభవించండి, ఇదే ఫార్ములా. అందులో అన్నాను, విన్నాను, కన్నాను, అనుభవించాను, ఇది ఫార్ములా యూనివర్సల్. సో ఈ విధంగా నా డ్రీమ్ కార్ అనేది నేను మహీంద్రా అనేది దాదాపు టాప్ సన్ రూఫ్ అవన్నీ తీసుకొని
నేను బాగా 2 years అయిపోయింది నాకు తీసుకొని కూడా కార్ 2-3 years అయింది. సో ఈ విధంగా నేనైతే ఫస్ట్ హ్యాండ్ కార్ అనేది మైండ్లో సెట్ చేసుకున్నాను. సెకండ్ హ్యాండ్ల కార్ గురించి ఎవరన్నా అడిగితే నేను దాని గురించి ఏం చెప్పను, దాని గురించి ఆలోచించను. ఎందుకంటే సెకండ్ హ్యాండే, ఫస్ట్ హ్యాండే. సో ఫస్ట్ హ్యాండ్కి మీరు ఆఫర్ చేయండి, అది వచ్చేస్తుంది. గురుగారు ఇవన్నీ చేసిన అరే నేను చెప్పినా కదా, మీరు అందరు కూడా మీరు ఈ ఫోటో తీసుకోండి, గూగుల్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకోండి, కలర్ ప్రింట్. అందులో మీరు ఉన్నట్టుగా ఒక ఫోటో పెట్టుకోండి, ఇట నా ఫోటో పెట్టుకుని అది మీ బీరువాకో మీ గోడకో నార్త్ సైడ్ ఇక్కడ మీరు లేవగానే కనిపించాలి అది. లేదంటే మీరు లేవ కాకుండా లేకపోతే సీలింగ్ ఫ్యాన్కి ఇట్లా పెట్టు, ఇట్లా తిరుగుతూ ఉంటుంది, కళ్ళలో తిరుగుతుంటుంది. అలా 10 నిమిషాలు పడుకుంటప్పుడు రాత్రి చూడండి, పొద్దుగాల లేవని చూడండి. ఖచ్చితంగా మళ్ళీ షోరూమ్లోకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. ఆ విధంగా డేటు టైము అమౌంట్ కూడా మళ్ళీ ఈఎంఐలో కడతా, డౌన్ పేమెంట్లో కడతా, ఇట్లా కాదు కదా, ఇది కాదు. నేను చెప్పినా కదా, చాక్లెట్లకి ఇట్లా చాక్లెట్లు కొనేసేటప్పుడు నేను ఫీల్ అవుతావా, ఓ గట్లనే నేను కారు కొన్నా. సేమ్ 15 లక్షలు 20 లక్షలు ఉంటాయి, నెట్ పేమెంట్ చేసేసి కార్ తీసుకొని వచ్చేసిన. 23వ తారీఖు పేమెంట్ చేసిన, 24వ తారీఖు తీసుకొని వచ్చి పూజలు చేసిన. అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. వావ్, ఇది అందుకోసం వావ్ అనాలి, మీరు అందరిగా వావ్ అనాలి అందుకోసమే. ఎందుకంటే అద్భుతాలు జరుగుతాయి. అన్నవాళ్ళు అద్భుతాలు చేస్తారు, విన్న వాళ్ళు అద్భుతాలు చేస్తారు, చూసిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, వావ్ అన్న వాళ్ళు కూడా అనుభవిస్తారు. సో వావ్ ఇదంతా ఓకేనా. సో ఇదండి, మీరు డ్రీమ్ కార్ కొనాలి అనుకుంటున్నారు కదా, సులభంగా వేగంగా ఆనందంగా డ్రీమ్ కార్ కొనేసినారు. తదాస్తు తదాస్తు తదాస్తు. వావ్ బాబు, మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? మనకు ప్రతి నెల ఆన్లైన్లో ఏ నెల అయినా సరే, ఇప్పుడు జూలై అయింది, జూలై ఆగస్టు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనకు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ 10 గంటలు ఉంటాయి ఆన్లైన్లో. ప్రతి 2 నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి. ఓకేనా. అలానే 10వ తారీఖు వచ్చేసి వేదిక్ పామిస్ట్రీ క్లాసులు, అంటే న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళకి కీరో ఇస్ ద హీరో అన్నట్టు, కీరో కూడా న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ చేసినాడు, అందుకని పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ చేయొచ్చు మనం. అలా అందుకోసమే వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా 10వ తారీఖు నుంచి మళ్ళీ 18వ తారీఖు వరకు జరుగుతాయి అన్నమాట. అంటే అవి కూడా 10 hours. ఒక్కొక్కసారి సండే రోజు ఒక 5-6 గంటలు ఎక్కువ చేస్తాం. ఇంకా యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ లో ఉంటాయి. స్పెషల్ గా ఉన్న వాళ్ళకి ఏమైనా ఈవినింగ్ కూడా స్పెషల్ గా క్లాస్ పెట్టి 1 month సర్టిఫికేట్ కోర్సులు అవి. ఫారిన్ వాళ్ళకి ఉంటాయి, ఇవన్నిటికి మన ఇండియా వాళ్ళకి కూడా ఉంటాయి, భారత వాళ్ళకి. మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల 19వ తారీఖు ఉంటాయి. మనీ పవర్ మాస్టర్ క్లాసెస్, అది నాట్ రెగ్యులర్ క్లాసెస్ కావాలి. మాస్టర్ అంటే నాలాగా చెప్పుకోవచ్చు, వాళ్ళు కూడా అలా సబ్జెక్ట్ నేర్పిస్తాం అనమాట. సో అది తర్వాత త్వరలోనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయితే మనీ పవర్ చాలా క్లాసులు అడుగుతున్నారు, నార్మల్ క్లాసులు ఒక 5 days 6 days ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. తర్వాత ఒక్కోసారి మనం డైరెక్ట్ క్లాసులు కూడా నడిపించాము శుభం ప్యాలెస్ లో. త్వరలోనే అవి మళ్ళీ నెక్స్ట్ 2 months 3 months లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా. ఓకేనా. ఇంకా మీరు సరైన వివరాలు తెలుసుకోండి, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో 8096 8096413456 కి మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయండి. మిగతా టైంలో మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి నేర్చుకుని కోటీశ్వరులు. ఎందుకంటే మనం ఒక న్యూమరాలజీ కాదు, లక్కీ నేమ్, అంటే లక్కీ నేమ్ అదృష్టనామము, మళ్ళీ లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, ఇన్ని చూస్తాం అన్నమాట, ఒకటి కాదు. మళ్ళీ లక్కీ బిజినెస్ నేమ్స్, చిల్డ్రన్ నేమ్స్. అంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు నేమ్ కి వేరు, బిజినెస్ నేమ్ కి వేరు, మొబైల్ నంబర్ కి వేరు, అన్ని ఒక దాంట్లో కంప్లీట్ ప్యాక్ కాదు. దేనికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానికి. ఓకేనా, అది ప్రాసెస్. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే వీడియోలో వస్తున్న నెంబర్. మళ్ళీ లాస్ట్ నోట్ చెప్తున్నా, నో గ్యారంటీ, నో వ్యారంటీ, నో రిటర్న్ బ్యాక్ మనీ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవంలో ఈ 10 సంవత్సరాల్లో అందరు చేయలేరు కానీ ఒక 2-3 అన్ని చేసేసుకొని వాళ్ళంతా మంచిగా మళ్ళీ ఇది ఒక వంకతో నాకు ఏం జరగలేదు, వాళ్ళకి ఆల్రెడీ అన్ని మంచి జరిగినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అని అంటున్నారు. కాబట్టి ఈ ముందే మేము నోట్ దిస్ పాయింట్. అందుకోసం నో రిటర్న్ బ్యాక్, నో గ్యారంటీ, నో వ్యారంటీ. కానీ నమ్మకం ఉంటే మాత్రం అఖండ విజయాలు సాధిస్తున్నాము, మీరు చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ.